హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం 500 మందికి క్యాటరింగ్ చేస్తున్నాం. ఇంతకీ నేను ఎవరిననేగా, నా పేరు వర్మ. మనది వచ్చేసి వర్మ గ్రాండ్ రెస్టారెంట్ అండ్ క్యాటరర్స్, కర్నూలు రోడ్, ఒంగోలు. ఇక్కడ ఒంగోలులో మనం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అవుతుందండి. మార్నింగ్ టిఫిన్ సెక్షన్ కానీ, మధ్యాహ్నం మీల్స్, రెస్టారెంట్, క్యాటరింగ్ మొత్తం ఏదన్నా కానీ ఈ ఒంగోలులో ప్రజలు మమ్మల్ని ఆదరించినట్టు మీరు నన్ను ఈ ఛానల్ ద్వారా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంతమంది కన్నా ఇవ్వచ్చండి క్యాటరింగ్, ఎక్కడన్నా కానీ వచ్చి చేస్తాం మనం. ఇది వచ్చేసి వంకాయ గ్రేవీకి వంకాయ డీప్ ఫ్రై చేస్తున్నారండి. ఇది వచ్చేసి బిర్యానీకి ఎసరు పెట్టున్నారు. ఇది వచ్చేసి 2 అండీల్లో చేస్తున్నామండి. ఇది వచ్చేసి బిర్యానీలోకి కుర్మా అండి, బంగాళదుంప క్యారెట్ వేసి చేస్తారు కుర్మా. ఇది వచ్చేసి రసం అండి. అంతా రెడీ చేసి పెట్టేసుకొని ఒకేసారి ఆర్డర్ పంపించేసేటట్టు చూస్తున్నాము. మా ఫ్రై మాస్టర్ చూడండి ఎంత ఫాస్ట్గా వేస్తున్నాడు. నేను 2x 3x 4xలో పెట్టాను అనుకోమాకండి, అతను ఫాస్టే అంత. ఇటు పక్కన గారెలు రెడీ అవుతున్నాయి, ఫ్రైలు అవన్నీ వేసేసాడండి. ఇది వచ్చేసి బంగాళదుంప ఫ్రై అండి. అలాగే ఇటు వచ్చేసి క్యాలీఫ్లవర్ అండి ఫ్రై. ఇది వచ్చేసి గారెలు. ఇది వచ్చేసి రసం అండి. రసం అంతా మరిగిన తర్వాత పైన మనం మసాలా అట్ట వేసుకుంటాం. బాగా మరిగిన తర్వాత లాస్ట్లో కళ్ళు తిప్పేసుకుంటాం. ఇది బిర్యానీ అయిపోయే స్టేజ్కి వచ్చిందండి. ఈ డీప్ ఫ్రై చేసిందండి వంకాయ. ఇది డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కుర్మలు వేసేస్తాం మనం. ఇది వచ్చేసి సాంబార్ అండి. ఇప్పుడు వచ్చేసి బ్రెడ్ హల్వాలో కోవా కలుపుకోవడం జరుగుతుందండి. మనం ఆ కోవా కలిపిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దాని టేస్ట్. అంతా కలిపేసి అంతా అయిపోయిన తర్వాత చెర్రీస్తో పడితే టాపింగ్తో టాప్ నాచ్గా ఉంటుందండి టేస్ట్. ఇప్పుడు అన్ని కర్రీలు అయిపోయినాయండి. ఇది మునక్కాయ కర్రీ. ఇది వచ్చేసి సాంబార్ అండి. ఇది వచ్చేసి గ్రేవీ వంకాయ అండి. గ్రేవీ వంకాయ ఇవన్నీ తోడుకుంటున్నారండి. ఇప్పుడు వాళ్ళు 10:30 11 కల్లా ఐటెం కావాలన్నారు, అందుకని మనం తొందరగా చేసేసి పంపిస్తున్నామండి. ఇది వచ్చేసి వెజిటేబుల్ పచ్చడి అండి. ఇది వచ్చేసి గోంగూర. ఇది వంకాయ గ్రేవీ మునక్కాయ చూసారు కదండి, సాంబారు. ఇవి వచ్చేసి వడియాలండి. ఇది వచ్చేసి స్వీట్ కార్న్ సమోసా అండి. ఇది వచ్చేసి పప్పు అండి. ఎంత తిక్కుగా ఉందో మీరు చూడొచ్చు. మనం క్వాలిటీలో క్వాంటిటీలో తగ్గే ప్రసక్తే లేదు అసలు. ఆ 2 అండీలు కూడా పప్పేనండి. వెజిటేబుల్ పచ్చడి ఇవన్నీ తోడుకుంటున్నారు ఇప్పుడు. అలా తోడటానికి గల కారణం ఏంటంటే అండి, మనకి హోటల్ ఉందని చెప్పాను కదండి, మనం కర్రీస్ పాయింట్ కూడా ఉండిద్దండి. క్యాటరింగ్కి కావాల్సినవన్నీ తోడేసుకొని మిగతాయి కర్రీస్ పాయింట్లోకి పంపించేసుకుంటాం మనం అలా క్యారేజీల్లో. ఈ వంకాయ గ్రేవీ కూడా తోడుకుంటున్నారు చూడండి. ఇవి వచ్చేసి ప్యాకింగ్ అండి. వాళ్ళంతా క్యాటరింగ్ కుర్రోళ్ళు, మన బాయ్స్. అట్టా ఏది లీకేజ్ ఏం లేకుండా నీట్గా ప్యాక్ చేసి అక్కడికక్కడ పంపించేటట్టు చూస్తామండి. మనం నీట్గా పంపించేటట్టు చూస్తాం. ఇట్లా ప్యాకింగ్ అయిపోయాక ఆటోలో పంపించేస్తామండి నీట్గా సర్దేసి. ఇది ఆర్డర్కి వచ్చేసాం. అది బ్రెడ్ హల్వా, ఇది గారె, స్వీట్ కార్న్ సమోసా, బిర్యానీ, ఇది వచ్చేసి గోంగూర అండి.
ఇది వచ్చేసి రైతా, ఇది వచ్చి వెజిటేబుల్ పచ్చడి అండి, ఇది వచ్చేసి గ్రేవీ వంకాయ అండి, ఇది వచ్చేసి పప్పు అండి, ఇది వచ్చేసి కాలీఫ్లవర్ అండి ఫ్రై, ఇది వైట్ రైస్, ప్లేట్లో ఐటెం తీసుకుంటే ఇలా ఉండిద్దండి ఇంకా నీట్గా. వడియాలు, సాంబారు, రసము, పెరుగు, సాల్టు, పాయసం. ఇవి వచ్చేసి మనం ఐస్ క్రీమ్ ఉందండి. వీళ్ళు 10:30కే స్టార్ట్ చేయమన్నారు ఫుడ్, మనం స్టార్ట్ చేసేసాము. పెద్దవారందరూ వచ్చి తింటున్నారు. ఇది బఫే అండి. ఇటు సైడ్ వచ్చేసి మనం ఇక్కడ వాటర్ పాయింట్ ఇచ్చాం, అటు సైడ్కి వచ్చేసి సిట్టింగ్ ఇచ్చామండి. ఇదంతా బఫేకి పెట్టేసాం మనం. ఇక్కడ బాబాయ్ని చూశారు కదండి, ఫుడ్ తిన్న వాళ్ళందరినీ ఎలా ఉందని అడిగితే ఎక్సలెంట్గా ఉందని చెప్పి అన్నారు. అది మనం చెప్పేది కాదు, మీరు ఆర్డర్ ఇచ్చి ఒకసారి ట్రై చేసి చూడండి.